ఈ శ్రావణ మాసంలో మన దేవుని గుడిని కొత్తగా వెరైటీగా ఇలా ఒకసారి అలంకరించి చూడండి. చూడటానికైతే చాలా బాగుంటుందండి. మామిడాకులు అయితే మన పండగ అంటే కంపల్సరిగా తెచ్చుకుంటాం కదా, ఆ మామిడాకులతో ఇలా చేసామంటే చూడటానికి కూడా చూడముచ్చటగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క ఆకుని ఇలా వీడియోలో చూపించినట్టు తీసుకోవాలి. రెండు వైపులా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఇలా మడిచి ఈ తొడి ఉంది కదా, ఆ తొడాన్ని కూడా దీని లోపల పెట్టేసుకొని కింద వైపు నుంచి గులాబీ పువ్వు ఇలా సెట్ చేసేసి పిన్నుల మిషన్తో ఇలా పిన్ను కొట్టుకోండి. పిన్ను జాగ్రత్తగా కొట్టుకోండి, తొడిమ అనేది గట్టిగా ఉంటుంది కదా. ఇలా గట్టిగా కొట్టేసుకొని మనకి ఎన్నైతే ఇలా కావాలనుకుంటామో దేవుని గుడికి సైజులు ఏ సైజులో ఉంటే దాన్ని బట్టి మనము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేనైతే దారం తీసుకున్నాను. దారం తీసేసుకొని పసుపు పూసి దీనికైతే సూది ఎక్కించుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆకును, ఆ ఆకునైతే ఒకటి గుచ్చేసాను. ఆ తర్వాత చామంతి పువ్వుని తీసుకొని వెనక తొడిమి తీసేసి ఇలా అయితే గుచ్చేసుకున్నాను. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక దండలాగా మనము తయారు చేసుకోవాలి. మీకు ఎన్నైతే అవసరం అనుకుంటారో అన్ని చేసుకోండి. చాలా మెండుగా చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే ఇలా తయారు చేసుకొని దేవుని గుడికి అయితే ఇలా అలంకరించుకున్నాను. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క పండగ కూడా మీరు ఇలానే ట్రై చేయండి. చూడటానికి బాగుంటుంది, మనము కొత్తగా తయారు చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నచ్చితే మీరు ప్రిపేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.